ఒకే అంకె ఒకవైపు నుంచి చూసే వాళ్ళకి 6గాను, ఇంకోవైపు నుంచి చూసే వాళ్ళకి 9గా కనిపించినట్లు సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి ఈ అమ్మాయి అగ్రెసివ్గా బోల్డ్గా కనిపించవచ్చు. కానీ తన అక్కలకి మాత్రం వాళ్ళ నాన్నగారు కూడా లేరు. తండ్రి లేని వాళ్ళ అక్కలకి మాత్రం తినే ఒక ధైర్యం అంట. వాళ్ళ అమ్మకు కూడా చాలా ధైర్యం చెప్తుంది అంటండి. నిజానికి సోషల్ మీడియాలో వీళ్ళకి వచ్చిన నెగిటివిటీకి వేరే ఇంకెవరికైనా వచ్చుంటే వాళ్ళు మళ్ళీ దరిదాపులకు కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ వీళ్ళు అంత నెగిటివిటీ ఎదుర్కొని కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు చేసుకుంటా మళ్ళీ మేము పికిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారంటే నిజంగా వీళ్ళ గట్స్కి మెచ్చుకోవచ్చు. రీసెంట్గా వీళ్ళ అక్క ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దానిలో ఏం చెప్పిందంటే, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ బోల్డ్గా కనిపిస్తుంది, వీడియోస్ ఫొటోస్ పెడుతుంది అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి హీరోయిన్ అవ్వడం అంటే ఇష్టం అండి, అందుకని తను అలాంటి పోస్ట్ చేస్తని చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం అయితే హీరోయిన్ అవ్వడానికి అలాంటి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదేమో, దానివల్లకే వీళ్ళకి ఎక్కువ నెగిటివిటీ వచ్చిందేమో అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మన తెలుగులో చాలామంది బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు, ఇప్పుడు చాందినీ చౌదరి కానీ, వైష్ణవి చైతన్య కానీ వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోయిన్స్ అయ్యారు. వాళ్ళ వేలో ఈ అమ్మాయి కూడా షార్ట్ ఫిల్మ్ ద్వారా తన నటనని చూపించుకుంటూ ముందుకెళ్తే బాగుండిద్దేమో అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కన్నా నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.